నమస్తే అండి, నా పేరు జగదీష్, జీవిశ్రీ హోమ్స్ కాకినాడ. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు అపార్ట్మెంట్లోని 2 ఫ్లాట్లను చూపిస్తున్నాను. ఈ ఫ్లాట్లు 2 కూడా ఒకే అపార్ట్మెంట్లోనివ్వండి. ఈ అపార్ట్మెంట్ పేరు గోకులం అపార్ట్మెంట్ అండి. ఈ అపార్ట్మెంట్ కాకినాడ జిల్లాలోని కాకినాడ రూరల్ మండలం వలసపాకల గ్రామంలో ఉంది. ముందుగా మనం ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ గురించి మాట్లాడుకుందాము. వెల్కమ్ టు ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. ఈ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్కి మస్కిటో నెట్ తోటి మెయిన్ ఎంట్రన్స్ డోర్ ఇవ్వడం జరిగింది. ఇది హాల్ అండి. ఈ హాల్ కొలతలు వచ్చేసరికి 11x18. ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ తోటి కంప్లీట్ చేయడం జరిగింది. ఈ ఫ్లాట్లో ఐరన్ కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది. ఈ హాల్కి ఉపయోగించిన పెయింట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా చాలా నీట్గా ప్రజెంట్ చేయడం జరిగిందండి. ఈ హాల్లో టీవీ పాయింట్ దగ్గర ఐరన్ కబోర్డ్ని ఇవ్వడం జరిగింది. ఈ హాల్ సీలింగ్ లో పిఓపి చూసుకున్నట్టయితే కనుక పైన డిజైన్ అది చూసుకున్నట్టయితే కనుక హెవీగా కాకుండా నార్మల్ గా ఇచ్చారండి. చాలా ప్లెజెంట్ గా ఇచ్చారు. మీరు కూడా చూడొచ్చు ఒకసారి. అదే సీలింగ్ ని నేను మరొక వైపు నుంచి కూడా మీకు చూపించడం జరుగుతుంది. హాల్ నుండి ఇప్పుడు మనం డైనింగ్ హాల్ లోకి వెళ్తున్నాము అండి. ఇది డైనింగ్ హాల్. సో కింద మనం చూసుకున్నట్టయితే ఫ్లోరింగ్ లో టైల్స్ అంతా కంప్లీట్ చేసి ఉంది. అలాగే అక్కడ ఒక ఐరన్ కబోర్డ్ ఇవ్వడం జరిగింది. మీకు ఎదురుగా కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్ లో హాల్, రైట్ సైడ్ లో పూజా గది అండి. అక్కడ ఒక సింక్ ని ఇవ్వడం జరిగింది డైనింగ్ హాల్ లో. పూజా గది రైట్ సైడ్ లో కిచెన్ కనిపిస్తుంది. ఇది పూజా గది అండి. ఇది డైనింగ్ హాల్ కొలతలు చూసుకుంటే 12x12. పూజా గది కొలతలు చూసుకున్నట్టయితే కనుక 3x3.5 అండి. ఇప్పుడు మీరు చూస్తున్నది కిచెన్ అండి. కింద ఫ్లోరింగ్ అంతా కూడా కంప్లీట్ చేసి ఉంచారు టైల్స్ తోటి. అలాగే గ్రానైట్ ఫినిషింగ్ తో ఉన్న గ్యాస్ టేబుల్ కూడా ఇవ్వడం జరిగింది. కింద ఐరన్ కబోర్డ్స్ కూడా ఇచ్చారు. పైన కూడా మీకు ఒక ఐరన్ కబోర్డ్ ఇవ్వడం జరిగింది. దీని కింద షెల్ఫ్ కూడా గ్లాస్ తో ఉన్న ఐరన్ కబోర్డ్ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ ఒక డోర్ ని ఇచ్చారు. ఇక్కడ ఈ కిచెన్ రూమ్ లో స్టోర్ రూమ్ ని ఇచ్చారండి. అంటే ఇది మీకు పూజా రూమ్ కి బ్యాక్ సైడ్ కి వస్తుంది కాబట్టి కిచెన్ లో డైరెక్ట్ గా చూసిన కనిపించదు. కిచెన్ రూమ్ లో ఐరన్ కబోర్డ్స్ చేయించడం వల్ల అక్కడ స్పేస్ లేకపోవడం వల్ల ఇక్కడ దీనిని కవర్ చేశారండి. ఇప్పుడు మీరు చూస్తున్నది నైరుతిలో ఉన్న మాస్టర్ బెడ్రూమ్. ఫ్లోరింగ్ లో టైల్స్ యూస్ చేశారు. ఇక్కడ ఈ మాస్టర్ బెడ్రూమ్ యొక్క కొలతలు చూసేసరికి 11x11. ఇక ఈ రూమ్ లో ఉన్న వాల్స్ చూసుకున్నట్టయితే ఎదురుగా మీకు విండో కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ లో ఐరన్ కబోర్డ్ ని చూపిస్తున్నాము. ఈ రూమ్ సీలింగ్ లో పిఓపిని చూడండి. డిజైన్స్ ఏమి లేవు, ప్లెయిన్ గా ఉంచారు. ఈ మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. ఈ టాయిలెట్ కొలతలు వచ్చేసరికి 4x7 అండి. సో ఇక్కడ ఒక సింక్ ని ఇచ్చారు. అలాగే వెస్టర్న్ కమోడిటీని ఇచ్చారు. ఒక విండోని కూడా పైన ఇచ్చారు. ఈ టాయిలెట్స్ వాల్స్ కి చుట్టూ కూడా టైల్స్ ని ఫిట్ చేశారు. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ నుంచి బయటకు వస్తున్నాము. ఎదురుగా కిచెన్ కనబడుతుంది. పక్కన పూజా గది కనిపిస్తుంది. ఇది డైనింగ్ హాల్. మనం దీని గురించి కూడా మనం మాట్లాడుకున్నాము. ఎదురుగా ఉన్నది బాల్కనీ. ఇక్కడ పక్కనే మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ కనిపిస్తుందండి. ఇది ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ లో కూడా మనకి టైల్స్ కనిపిస్తున్నాయి. ఫ్లోరింగ్ అంతా కూడాను. అలాగే వాల్స్ కి సంబంధించిన పెయింటింగ్ కూడా చాలా నీట్ గా ఉంది. ఇక్కడ ఒక విండో ఇచ్చారు. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ లో కూడా ఒక ఐరన్ కబోర్డ్ ని ఇచ్చారు. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ కి ఇచ్చిన సీలింగ్ లో పిఓపి కూడా ఇవ్వడం జరిగింది. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ యొక్క కొలతలు 10x11. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి బయటకు వస్తే మనకి డైనింగ్ హాల్ వస్తుంది ఎదురుగుండాను. సో దానికి ఒక కబోర్డ్ ఇవ్వడం జరిగింది. రైట్ సైడ్ లో చిన్న బాల్కనీ కూడా ఇచ్చారు. ఇది కామన్ టాయిలెట్ అండి. ఇది 4x7 కొలతలతో ఇచ్చారు. వెస్టర్న్ మోడ్ కమోడిటీని యూజ్ చేశారు. ఇప్పుడు మనం వెస్ట్ ఫేసింగ్ లో ఉన్న ఫ్లాట్ ని కూడా చూద్దాము. ఈ ఫ్లాట్ లో ఈ ఫ్లాట్ ఓనర్స్ ఉంటున్నారండి. ఈ ఫ్లాట్ ని కూడా సేల్ కి పెట్టడం జరిగింది. ఇక్కడ టీవీ పాయింట్ ని ఎంట్రన్స్ డోర్ కి లెఫ్ట్ సైడ్ లో ఉన్న వాల్ కి ఫిట్ చేయడం జరిగింది. సో వీళ్ళు ఇక్కడ దీనికి కబోర్డ్ వర్క్ కూడా చేయించుకున్నారు. ఈ ఫ్లాట్ కి ఎల్ షేప్ హాల్ వస్తుందండి. ఈస్ట్ ఫేసింగ్ ది 1100 SFT వస్తుందండి విత్ కార్ పార్కింగ్ తో. అదే వెస్ట్ ఫేసింగ్ లో అయితే కనుక 1020 వస్తుందండి విత్ కార్ పార్కింగ్ తో. అన్డివైడెడ్ షేర్ అనేది ఒకటి ఉంటుందండి. అది చూసుకున్నట్టయితే 45 చదరపు గజాలు వస్తుంది ల్యాండ్ లో. ఈ అపార్ట్మెంట్ కి లిఫ్ట్ ఉంది. అలాగే జనరేటర్ కూడా ఉందండి. ఈ అపార్ట్మెంట్ ఏజ్ వచ్చేసరికి 8 సంవత్సరాలండి. ఈ ఫ్లాట్ లో కబోర్డ్లు అన్ని కూడా గ్రీన్ ప్లైవుడ్ తో చేయబడ్డాయండి. గ్రానైట్ తో కామన్ కారిడార్ ఇవ్వడం జరిగింది. అలాగే 8 ఫీట్ ఉంటుందండి. ఇది ఫ్లాట్ కి మధ్య 6 ఫీట్ డిస్టెన్స్ మెయింటైన్ చేశారు. అలాగే జాయింట్ వాల్స్ ఇవి లేవండి. కోనే లిఫ్ట్ తో జనరేటెడ్ పవర్ బ్యాకప్ 24x7 ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఉన్న ప్రతి ఫ్లాట్ కి కూడా టాటా ఎకోజన్ పవర్ దగ్గర నుంచి 2 లైట్లకి 2 ఫ్యాన్లకి పవర్ బ్యాకప్ ఇవ్వడం జరుగుతుంది. పార్కింగ్ లో దారి కోసం 12 అడుగులు వదిలేరు. అపార్ట్మెంట్ బయట 40 అడుగులు సిమెంట్ రోడ్డు. అలాగే మీకు దగ్గరలో ఐనాక్స్ ఎస్ఆర్ఎంట్ మాల్, అలాగే రమణయ్యపేట వెజిటబుల్ మార్కెట్, ఫిష్ మార్కెట్ దగ్గరలో ఉన్నాయి. ఇది మంచి అఫీషియల్ ఏరియాలో ఉందండి. అలాగే పొల్యూషన్ లేదు, ట్రాఫిక్ లేదు. ఈ అపార్ట్మెంట్ కి
దగ్గరలోనే బోట్ క్లబ్ పార్కు, పద్మనగర్ పార్కు, కాకినాడ పబ్లిక్ స్కూల్ పార్కు ఉన్నాయండి. ఈ ఫ్లాట్లలో బాల్కనీ చూసుకున్నట్లయితే కనుక ఐరన్ రూఫ్స్ తోటి గ్రిల్స్ తోటి ఇవ్వబడ్డాయండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ లో గ్రీన్ ప్లైవుడ్ కబోర్డ్ అండి. ఇది ఒక్కొక్క ఫ్లాట్ కాస్ట్ 37.5 లక్షలండి, నెగోషియబుల్లే. ఇప్పుడు మీరు చూస్తున్నది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఈ ఫ్లాట్ లోని రూమ్స్ అన్ని కూడా టైల్స్ తోటి కంప్లీట్ చేయబడ్డాయండి. అలాగే చుట్టూ వాల్స్ కూడా మంచి మంచి కలర్స్ ఉపయోగించుకున్నారు వీళ్ళు. పిఓపిలో కూడా ఓవర్ డిజైన్స్ ఏమి లేకుండా సింపుల్ కలర్స్ తోటి మెయింటైన్ చేశారండి. ఈ రూమ్ లో కబోర్డ్ వర్క్లు కంప్లీట్ అయి ఉన్నాయి. ఈ కబోర్డ్ వర్క్లకు ఉపయోగించిన డెక్లమ్ షీట్ కూడా చాలా బాగుందండి. ఇది డిజైన్ చాలా బాగుంది. ఇక్కడ ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగిందండి. మాస్టర్ బెడ్రూమ్ నుండి మనం బయటకు వస్తుంటే ఎదురుగా మనకి కనిపించే పూజా గదిని చిల్డ్రన్ బెడ్రూమ్ కి మార్చుకున్నారు. దీనికి రైట్ సైడ్ లో కిచెన్ వస్తుంది. సో ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ తోటి కంప్లీట్ చేసి ఉంచారు. గ్రానైట్ ఫినిషింగ్ తో ఉన్న గ్యాస్ టేబుల్ ఇవ్వడం జరిగింది. అలాగే కింద మీకు బాస్కెట్ టైప్ కబోర్డ్ ఇవ్వడం జరిగిందండి. పైన మీకు ఒక షెల్ఫ్ లాగా ఇవ్వడం జరిగింది. దానికి కబోర్డ్ కూడా చేయించడం జరిగింది గ్లాస్ తోటి. అలాగే ఒక విండో, అలాగే సైడ్ ఒక విండో ఇవ్వడం జరిగింది. పైన ఎగ్జిస్టింగ్ ఫ్యాన్, దాంతో పాటు ఒక షెల్ఫ్ ను కూడా ఇవ్వడం జరిగింది కబోర్డ్స్ తోటి. అలాగే కిచెన్ రూమ్ లో ఆనుకుని ఒక స్టోర్ రూమ్ లాంటిది ఇవ్వడం జరిగిందండి. ఈ స్టోర్ రూమ్ కొలతలు చూసుకుంటే 3.5 into 6 ఉంటుందండి. కిచెన్ లో నుంచి మనం బయటకు చూసుకున్నట్టయితే కనుక ఇలాగా ఎల్ షేప్ హాల్ వస్తుందండి. ఈస్ట్ సైడ్, వెస్ట్ సైడ్ ఫ్లాట్ల గురించి టోటల్ గా ఈ వీడియోలో చూపించడం జరిగిందండి. ఈ ఫ్లాట్ లో ఏదైనా మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఇచ్చిన ఫోన్ నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.